అర్థమవుతుంది. నేను 3 టైమ్స్ అవి టై చేసి, నాట్స్ ఏసిన తర్వాత అది పుల్ చేశాను. అప్పుడు అది ఆటోమేటిక్‌గా బ్రాస్లెట్ స్ట్రాంగ్‌గా ఉంది. నేను ఎంత లాగినా కూడా అది ఊడట్లేదు. మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. తర్వాత నేను కట్ చేసి జంప్ రింగ్‌ని యూజ్ చేసి చామ్‌ని అటాచ్ చేశాను. చామ్‌కి జంప్ రింగ్ అటాచ్ చేసి ఫస్ట్ మనం ఎక్కడైతే టై చేసామో నాట్స్ ఏసి, అక్కడే ఈ బ్రాస్లెట్‌కి చామ్ పెడుతున్నాననమాట. అంటే మనకి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది కదా! గ్యాప్‌లో చామ్ ఉంటే అది కవర్ అవుతుందనమాట దాని గురించి. బ్రాస్లెట్ రెడీ అయిన తర్వాత మనం బ్రాస్లెట్ పెట్టుకుంటే ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. మనం చాలా మల్టిపుల్ కలర్స్‌లో బ్రాస్లెట్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు ఈజీగా. మన దగ్గర ఎలాస్టిక్ వైరు, బీడ్స్ ఉంటే చాలు. చామ్ లేకపోయినా గానీ ఒకటే చామ్‌ని మనం 3, 4 బ్రాస్లెట్‌కి చేంజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. అండ్ బ్రాస్లెట్ చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.